ప్రసంగ అంశం లోకమునకు వెలుగు యెషయా 60:2 వాక్యభాగము చూడుము చీకటి భూమిని కమ్ముచున్నది గాఢాంధకారము జనములను కమ్ముచున్నది అయితే నీమీద యెహోవా ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీమీద కనబడుచున్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనం. ఈ వచనం ప్రపంచం యొక్క ప్రస్తుత పరిస్థితిని మరియు దేవుని బిడ్డలకున్న నిరీక్షణను ఒకేసారి మనకు చూపిస్తుంది. ఇక్కడ 2 రకాల పరిస్థితులు ఉన్నాయి. 1 లోకాన్ని కమ్మిన చీకటి, 2 విశ్వాసిమీద ఉదయించే దేవుని మహిమ. 2 లోకపు చీకటి భూమిని కమ్ముచున్నది అని వాక్యం చెబుతోంది. ఇక్కడ చీకటి అంటే కేవలం వెలుగు లేకపోవడం కాదు, పాపపు చీకటి, లోకంలో అపవిత్రత, అన్యాయం పెరిగిపోవడం. నిరాశ అనే చీకటి, మనుషుల హృదయాల్లో శాంతి లేకపోవడం, భయం, ఆందోళన. గాఢాంధకారం అంటే దారి తెలియని స్థితి. లోకం గందరగోళంలో ఉంది, కాని దేవుని వాక్యం చెబుతోంది, లోకం చీకటిలో ఉన్నా మీరు భయపడకూడదు. 3 నీమీద యెహోవా ఉదయించుచున్నాడు. 2వ భాగం ఎంతో ధైర్యాన్నిస్తుంది. నీమీద యెహోవా ఉదయించుచున్నాడు. ప్రత్యేకత, లోకమంతా చీకటిలో ఉన్నా దేవుని బిడ్డలైన మీమీద ఆయన వెలుగు ప్రకాశిస్తుంది. ఐగుప్తు దేశమంతా చీకటి కమ్మినప్పుడు ఇశ్రాయేలీయులు ఉన్న గోషెనులో మాత్రం వెలుగు ఉంది. ఆయన మహిమ, దేవుని మహిమ మీమీద కనబడటం అంటే ఆయన కృప, ఆయన ఆశీర్వాదం, ఆయన రక్షణ మీ జీవితంలో ఇతరులకు స్పష్టంగా కనిపిస్తాయి. మీరు సమస్యల్లో ఉన్నా నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే దేవుని వెలుగు మీలో ఉంది. 4 ముగింపు మరియు పిలుపు. మనం ఏమి చెయ్యాలి? 60వ అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్లు, నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్మి ప్రకాశింపుము. లోకం చీకటిగా ఉందని దిగులు పడకండి. మీరు దేవుని వెలుగును ప్రతిబింబించే అద్దాలుగా మారాలి. మీ ప్రార్థన, మీ ప్రవర్తన ద్వారా ఆ వెలుగును ఇతరులకు చూపండి. దేవుని మహిమ మీ మీద ఉదయించినప్పుడు లోకపు చీకటి మిమ్మల్ని ఏమీ చెయ్యలేదు. ముగింపు ప్రార్థన. ప్రభువా, చీకటిలో ఉన్న మాకు నీ వెలుగునిచ్చినందుకు వందనాలు. నీ మహిమ మా మీద ఉదయించినివ్వండి. మేము లోకానికి వెలుగుగా ఉండుటకు సహాయం చేయండి. ఆమేన్.